నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో 13 గంటలుగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సోదాల్లో భారీగా నగలను ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆయనకు సంబంధించిన ఓ డైరీలో పలువురు పేర్లు ఏసీబీ గుర్తించింది. సందీప్ అనే వ్యక్తి పేరు ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనే దానిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. సందీప్, ఉమామహేశ్వరరావు ఇద్దరు కలిసి పెట్టుబడులు పెట్టినట్టుగా అనుమానిస్తోంది. అయితే విచారణకు ఉమామహేశ్వరరావు అస్సలు సహకరించడం లేదని ఏసీబీ ఆరోపించింది. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీబీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో ఆరోపణలున్నాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా అనుమానాలున్నాయి. నిందితులకు అండగా నిలిచి బాధితులకు అన్యాయం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు సైతం వచ్చాయి. సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావు బ్యాంక్ లాకర్లు గుర్తించారు. ఇద్దరు ఏసీబీ డీఎస్పీలు ఉమామహేశ్వరరావు ఇంట్లో ఇప్పటికీ తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం. ఆయన నివాసంటున్న అపార్ట్మెంట్లో మరో 2 ఫ్లాట్లలో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నేరేడ్మెట్, ఎల్బీ నగర్, అశోక్ నగర్ తో పాటు భీమవరంలో సోదాలు సాగుతున్నాయి. సోదాల్లో భారీ ఎత్తున నగదును ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో కూడా ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సునీల్, ఇప్పటికీ కూడా సోదాలు కొనసాగుతున్నాయా? ఎస్, దాదాపు 12 గంటల పాటు ఏసీపీ ఉమామహేశ్వర్ నివాసాలతో పాటు తన బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు కంటిన్యూగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు, ఒక్కసారిగా 10 టీవీ స్క్రీన్ మీద మనం చూసినట్లయితే దాదాపు కొన్ని లక్షల విలువైనటువంటి డబ్బులను కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు కూడా కొద్దిసేపు క్రితమే ఉమామహేశ్వర్ నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతము సుధీంద్ర బాబు ఉమామహేశ్వర్ నివాసానికి రావడం జరిగింది. ప్రస్తుతం సుధీంద్ర బాబు మరికాసేపులోనే అక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి జరిగినటువంటి సోదాలకు సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మొత్తం కూడా మీడియాతో మాట్లాడే అవకాశం. సార్, రైడ్స్ మొత్తం ఫస్ట్ వెళ్లి మాట్లాడి మా వాళ్ళతో మాట్లాడి తర్వాత వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఓకే, మొత్తం మీకు చెప్తాం. 11 ప్లేసెస్ లో అయ్యాయి. ఇనిషియల్ 6-7 అనుకున్నాము. అడిషనల్ 4 ప్లేసెస్ లో ఇంకా సస్పిషన్ రావడంతో, ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ కూడా రైడ్ చేయడం జరిగింది. అదే చెప్తాను నేను. ఒకసారి అన్ని కన్సల్టేట్ చేసుకుని, ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను. జస్ట్ 15 మినిట్స్. ఓకే, చూస్తున్నాం. జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు కొద్దిసేపటిమే ఉమామహేశ్వర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటివరకు అయితే దాదాపు చాలా ప్లేసెస్ లో మాత్రం ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి. సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని మాత్రము జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద సుధీంద్ర బాబు నివాసంలో ఇప్పటికే మనం చూసాం. 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా లక్షల రూపాయల విలువైనటువంటి నగదును కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 1/2 కిలో బంగారము, అదేవిధంగా దాదాపు కిలో పైగా సిల్వర్ ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటన్నిటితో పాటు ఇంకా పెద్ద ఎత్తున అటు పెట్టుబడులు, వివిధ సంబంధించిన వ్యాపారాల్లో కూడా అటు ఉమామహేశ్వరరావు పెట్టుబడులు పెట్టారు. ఒక డైరీలో మాత్రము ఒక అధికారితో, పోలీసు అధికారితో అతను పెట్టుబడులు పెట్టినట్టు కూడా డైరీలో సందీప్ అనేటువంటి పేరుని ప్రస్తావించారు. కానీ ఆ సందీప్ ఎవరు, దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా పోలీసు ఏసీబీ అధికారులు సేకరించే పనిలో పడ్డారు. ఇక ఉమామహేశ్వరరావు గతంలో పనిచేసినటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. మనం చూడొచ్చు, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కావచ్చు, రియల్ ఎస్టేట్ మర్డర్ కేసు కావచ్చు. ఎస్, మనం చూడొచ్చు చాలా కేసెస్ లో ఉమామహేశ్వరరావు పనిచేసినటువంటి అనేక ప్లేసెస్ లో కూడా అతనిపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఇటీవల కాలంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావుకు అనేక కేసులు రావడం. ఇటీవల కాలంలో మనం చూస్తాం, సాహితీ ఇన్ఫ్రా చాలా మంది బాధితులు ఫ్లాట్స్ కోసం డబ్బులు, దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 300 మంది బాధితులు సాహితీ ఇన్ఫ్రాలో డబ్బులు పెట్టారు ఫ్లాట్స్ కొనుగోలు కోసం. కానీ సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన యజమాని ఆ బోర్డు తిప్పేయడంతో చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే కేసులో
విచారణ అధికారిగా ఉన్నటువంటి అటు ఉమామహేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి సాహితీ ఇన్ఫ్రా సంబంధించి ఓనర్స్ కు ఫేవర్ చేసే దిశగా అతను డబ్బులు తీసుకొని అతనికి ఫేవర్ చేశారు. కానీ బాధితులకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ కూడా ఇప్పటికే బాధితులు చాలా మంది ఆరోపణలు ఇవ్వడం జరిగింది. చాలా మంది పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. గతంలో జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, మరోవైపు ఇబ్రహీం పట్నంలో ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో కావచ్చు, ఇప్పుడు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో కావచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎక్కడ కూడా ఇతనికి మంచి పేరు లేనేలేదు. చాలా సార్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ రాచకొండ కమిషనర్ పరిధిలోనే 3 సార్లు అటు మహేష్ భగవత్ రాచకొండ పోలీస్ కమిషనర్ గతంలో పనిచేసినటువంటి మహేష్ భగవత్ ఇతన్ని 2 సార్లు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరొకసారి మొత్తం 3 సార్లు ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ లో అతను సస్పెన్స్ కు వేటుకు గురైనటువంటి పరిస్థితి. ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు వినపడినప్పుడు కూడా ఇతనికి సంబంధించిన దానిపై పోలీసులు ఎలాంటి ఏసీబీ అధికారులకు అప్పుడు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఏసీబీ అధికారులు మాత్రం చాలా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తాం చాలా ఎవరైతే అవినీతి ఆరోపణలు కోరుకోపోయి ఉన్నారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులు ఉపేక్షించిన పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న మనం ఏకంగాలంలో 3 అధికారులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన తీరు మనం చూసాం. ఆ తర్వాత ఈ రోజు మరి ఆదాయాన్ని మించి ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారని పెద్ద ఎత్తున ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో ఈ రోజు ఏకకాలంలో దాదాపు 8 చోట్ల ఏసీబీ అధికారులు మాత్రం సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సోదాలు రాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉంది. భీమవరంతో పాటు హైదరాబాద్, అదేవిధంగా మనం ఉన్నటువంటి ఇదే ప్లేస్ లో నేను ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మొత్తం 6 బృందాలు మొత్తం 3 చోట్ల ఇదే అపార్ట్మెంట్ లో 3 ఫ్లాట్స్ లో మాత్రం ప్రస్తుతం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. 3 ఫ్లాట్ లో దాదాపు కొన్ని లక్షల విలువైనటువంటి నగదు రెడ్ హ్యాండెడ్ గా క్యాష్ తో పాటు చాలా నగలు అదేవిధంగా సిల్వర్ ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక దీనిపై సంబంధించి ఉమామహేశ్వరం మాత్రం ఏసీబీ అధికారులకు కోఆపరేషన్ చేయడం లేదు. కేవలం ఏసీబీ అధికారులు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా అతను సమాధానం చెప్పకుండా మౌనం పాటిస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో అతన్ని ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో అతన్ని అరెస్ట్ చేస్తారు. మరి అరెస్ట్ చేసిన తర్వాత మళ్లీ కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. కృప సునీల్, ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం ఉమామహేశ్వర ఎక్కడున్నారు? అలాగే ఎవరి అండతో యథేచ్ఛగా ఇంత అవినీతికి పాల్పడ్డారు ఆయన? ఇటువంటి వాటిపై ఆరా తీస్తున్నారా? బినామీలు ఎవరున్నారని దానిపై కూడా ఆరా తీస్తున్నారా అధికారులు? ఎస్, ఖచ్చితంగా అదే కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇతను ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి అంటే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి, ఆ తర్వాత ఇప్పుడు ఏసీబీ స్థాయిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వినపడ్డాయి. గతంలో ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎవరెవరి దగ్గర డబ్బులు గడించారు, ఇతని వెనుక అసలు ఎవరున్నారు, ఏ ఉన్నతాధికారి ఉన్నారు, వీటన్నిటిపై మాత్రము ప్రస్తుతం ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరోవైపు ఇతని బినామీ ఆస్తులు ఎవరు ఉన్నారు, వీరికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఇక ఉమామహేశ్వరరావు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఒక డైరీని ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో ఒక సందీప్ అనేటువంటి పేరు కూడా ప్రస్తావించారు. మరి ఆ సందీప్ ఎవరు, ఏంటి అన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మనం చూస్తున్నాం పోలీసు సమక్షంలో ప్రస్తుతం అయితే అటు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఉమామహేశ్వరరావు ఒక ఏసీపీ స్థాయి అధికారిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి స్థాయి అధికారికి సంబంధించిన దానిపై 2 డిఎస్పీలు వచ్చి ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో కొన్ని లక్షల విలువైనటువంటి డబ్బును మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు ఏసీబీ అధికారులు గుర్తించారు. కానీ ఆ డబ్బు ఇప్పటివరకు పట్టుబడినటువంటి డబ్బు ఎంత, నగలు ఎంత, అదేవిధంగా డాక్యుమెంట్లు ఏంటి అన్న దానిపై కూడా ఇంకా అఫీషియల్ గా మాత్రం ఏసీబీ అధికారులు ఇప్పటివరకు అయితే ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. మరి చూడాలి మరి కాసేపులోనే రైడ్స్ అన్ని కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం కొద్దిసేపటి చూసాం. సుధీంద్ర బాబు జాయింట్ డైరెక్టర్ ఏసీబీగా ఉన్నటువంటి సుధీంద్ర బాబు కొద్దిసేపటి మీడియాతో మాట్లాడారు, లోపలికి వెళ్లాడు. పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత మళ్ళీ అఫీషియల్ గా వచ్చి మీడియాతో కూడా సుధీంద్ర బాబు జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు కూడా మాట్లాడే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. కృప ఈరోజు సాయంత్రం వరకు అంటే నైట్ వరకు ఈ సోదాలు అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కృప రైట్ సునీల్.